హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో చేపల పులుసు చూద్దాం. నెల్లూరు చేపల పులుసు. దీనికోసం నేను 3 kgs బొచ్చే చేప తీసుకున్నాను. అది బాగా శుభ్రంగా క్లీన్ చేయించుకున్నాను. దీనికోసం నేను ఒక 8 పీసెస్ వరకు ఫ్రై కోసం పక్కన పెట్టి మిగతా పీసెస్ అన్నీ దీనికే యూస్ చేస్తూ ఉన్నాను. దీనికోసం కొంచెం చింతపండు బాగా నానబెట్టుకోవాలి. సో నెల్లూరు చేపల పులుసు స్పెషల్ డిష్ అన్నమాట. చేపల పులుసులో మసాలా యూస్ చేస్తారు కదా, సో ఈ మసాలా అనేది కూడా ఒక స్పెషల్ మసాలా పౌడరు. సో అన్ని పులుసులకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇదే వేస్తారు. సో దీనికి కొలతలు చెప్తున్నాను ఇప్పుడు. 3 స్పూన్స్ ధనియాలు, 1 ఫుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు. సో ఇట్లాగా ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకొని సిమ్లో వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. సో ఇది సిమ్లోనే ఫ్రై చేయాలన్నమాట. మెంతులు ఎక్కువ తీసుకోకూడదు, ధనియాలు ఎక్కువ ఉండాలి, దానికంటే కొంచెం తక్కువ జీలకర్ర, దానికన్నా తక్కువ మెంతులు ఉండాలి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం సిమ్లో వేయించుకోవాలి. సో ఇది బాగా వేయించిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. సో ఏ పులుసు పొడికైనా ఇదే వాడతారు. నాన్ వెజ్ పులుసు అంటే చేపల పులుసుకి మాత్రం వాడే పొడి అనమాట ఇది. గరం మసాలాలు అవి యూస్ చేయము. సో నెల్లూరు చేపల పులుసు అంటేనే ఫేమస్ కదా. సో ఈ పులుసు పొడి వేయడం వల్ల ఆ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది వెజ్ పులుసు అంటే బెండకాయ పులుసు కానీ, ఎగ్ పులుసు కానీ, ఇంకా వేరే వెజ్ పులుసులకు కూడా, వంకాయ పులుసు వాటికి కూడా యూస్ చేయొచ్చు. సో మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను. సో మ్యాక్సిమం వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 10 స్పూన్స్ ఆయిల్ వేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సన్నంగా తరిగి పెట్టుకున్నాను ఒక 2 ఆనియన్స్, బిగ్ ఆనియన్స్ అన్నమాట ఇవి. సో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఇంచుమించుగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇవి. సో ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని నేను బాగా వేయించుతున్నాను. ఈ నెల్లూరు చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి. కొంచెం మనం మసాలా పౌడర్ వేసుకోవడం, ఆనియన్స్, టమాటోస్ అంతే. ఇంకా పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి ఉండదు, జస్ట్ ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఫస్ట్ మనము ఆయిల్లో అయితే ఈ ఫ్రై చేస్తున్నాము. సో ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే నేను కొంచెం కరివేపాకు వేసాను. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 బిగ్ టొమాటోస్ స్మాల్గా కట్ చేసినవి వేస్తున్నాను. సో ఇది ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తాము. చాలామంది చేపల పులుసు అంటే ఏం చేస్తారంటే అన్ని ఇంగ్రీడియంట్స్ గిన్నెలో వేసేస్తారు. అంటే ఆయిల్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేస్తారు. చేపలు, పులుసు, మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసి, ఆయిల్ వేసేసి, గరం మసాలా కూడా వేసేసి పెట్టేస్తారు. సో యాక్చువల్గా చేపల పులుసు ప్రాసెస్ అయితే అది కాదు. సో ఇదే అసలు ప్రాసెస్ అనమాట. నెల్లూరు చేపల పులుసు అంటే ఎందుకు అంత ఫేమస్ అంటే, సో ఇదనమాట. నెల్లూరు చేపల పులుసు ఎందుకు ఫేమస్ అంటే కంపల్సరీ ముందు ఇవన్నీ ఫ్రై చేసి పులుసు తెల్లిన తర్వాతే చేప పీసులు వేయాలి. సో నేను ఫస్ట్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై చేశాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి, టమాటోస్ సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు ఆ టమాటోస్ కూడా వేసి బాగా మెత్తంగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను కదా చింతపండు పులుసు, అది మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, సెమీగా ఉండాలన్నమాట. సో ఆ చింతపండు పులుసు వేసి 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 4 స్పూన్స్ ఆర్ 5 స్పూన్స్ పడుతుంది అనమాట కారము. కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేపల పులుసుకి. సో నేను ప్రస్తుతానికైతే 4 స్పూన్స్ కారం వేసాను. సో వేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ బాగా కలిపెట్టేసి మనము ప్లేట్ పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. అట్లా పెట్టినప్పుడు ఇట్లాగా తెరులుతుంది అనమాట పులుసు ఇట్లా బాగా మరిగేటప్పుడు అప్పుడు మనము చేపల పీసులు వేసుకోవాలి. సో ఇక్కడ నేను చేప పీసులు బొచ్చే చేప తీసుకున్నాను. నేను చేపల పులుసుకి ది బెస్ట్ అంటే బొచ్చే చేప బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గండి చేప కంటే బొచ్చే చేప చాలా బాగుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ 3.5 kg ఫిష్ అనమాట. సో 3.5 kg ఫిష్ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. 1 kg ఫిష్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది, ఇంత వెయిట్ ఉన్నది. సో నేను 3.5 kg ఫిష్ తీసుకొని చేస్తున్నాను అనమాట. సో మొత్తం ఫిష్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత దాంట్లో
కొంచెం కొత్తిమీర వేయాలి. ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా చేపల పులుసు కోసం మసాలా పౌడరు. సో ఆ పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. సో ఇట్లా అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి తీసి కొంచెం కలిపెట్టాలన్నమాట. అంటే మనం గరిటె అయితే యూస్ చేయకూడదు, యూస్ చేస్తే చేప పీసు కట్ అయిపోద్ది అనమాట. సో నేను అప్పుడప్పుడు క్లాత్ పట్టుకొని గిన్నెని అట్లా తిప్పుతున్నాను. సో 5 మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండాలి. సో ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఇట్లాగా రౌండ్గా తిప్పాలన్నమాట. నేను తిప్పుతున్నాను కదా, అట్లా రౌండ్గా తిప్పాలి. అంతేగాని గంట అయితే పెట్టకూడదు, దాంట్లో పెడితే ఫిష్ పీసెస్ విరిగిపోతాయి. సో 95% పైన ఉడికిపోయిందనమాట. ఇప్పుడు నేను పచ్చి మామిడికాయ ముక్కలు ఒక 6 పీసెస్ అట్లా వేస్తున్నాను. వేసి మళ్ళీ మూత పెట్టేస్తాను. జస్ట్ ఒక 5 మినిట్స్ కల్లా ఉడికిపోద్ది. ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చూసారా చేపల పులుసు కూడా చిక్కబడిపోయింది, ముక్కలు ఉడికిపోయినాయి, మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. కొంతమంది నెల్లూరు చేపల పులుసు స్పెషల్ అని చెప్పి మామిడికాయ ముక్కలు వేస్తే స్పెషల్ అని మొత్తం మామిడికాయ ముక్కలతోనే చేసేస్తుంటారు. సో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. యాక్చువల్ ప్రాసెస్ ఇదే. మామిడికాయ ముక్క ఎంతసేపు ఉడుకుతుంది, చాలా త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి లాస్ట్లో మనం ఒక 5 మినిట్స్ పెట్టి వేసి తీసేస్తాము. సో ఇక్కడ చూసారా చేప పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. సో బొచ్చ చేప మాత్రం మీరు తెచ్చుకుంటే 3 kgs తీసుకోండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, అది ఫ్యాట్ మీద ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇక్కడ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెల్లూరు చేపల పులుసు. ఈ మసాలా పౌడరు, ఈ మామిడికాయ ఇట్లా ఈ ప్రాసెస్లో చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. పులుసు అయితే కొంచెం సేపటి తర్వాత సర్వ్ చేసుకోండి, ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. సో ఇక్కడ నేను సర్వ్ చేస్తూ ఉన్నాను. ముక్కలు ఎలా ఉన్నాయని మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇవి వచ్చేసి సైడ్ పీసెస్ అనమాట. పులుసు కొంచెం సేపటికి మీకు బాగా కొద్దిగా చిక్కబడిపోతుంది. సో ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట నేను. సో మీరు మామిడికాయ ముక్క చూసారా, ఇది కూడా 2 మినిట్స్కి ఉడికిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు